హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అయితే సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ మళ్ళీ చెలరేగారు. ఈసారి నా భూతో నా భవిష్యత్ అనొచ్చు. ఒక రేంజ్లో హిట్టింగ్ చేశాడు ట్రావిస్ హెడ్. అన్ని రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోయాయి. పవర్ ప్లేకి సంబంధించి వరల్డ్ రికార్డ్ ఇది 125-0. ఒక్కరు కూడా అవుట్ కాకుండా 6 ఓవర్లలో. అంటే ప్రతి బాల్ ఒక హైలైట్లా, ఒక పరుగుల వరదలా సాగిందని చెప్పొచ్చు. సో ఈ ఇన్నింగ్స్ నచ్చిన వారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ సిక్స్లా రన్ రేట్లా ఉండాలి ఆ లైక్స్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ. అండ్ కామెంట్ చేయండి, నిన్న ఎస్ఆర్హెచ్ టీంలో మీకు ఎవ్వరు చాలా బాగా అనిపించారు. అందరు బాగానే ఆడారు, కాకపోతే మీకు నచ్చిన ప్లేయర్ ఒక ఇద్దరు పేర్లు అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో టాస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది అండ్ ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా మేము బౌలింగ్ తీసుకునే వాళ్ళమనే చెప్పాడు. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచుంటే వాళ్ళు కూడా బౌలింగ్ తీసుకునే వాళ్ళు. కానీ బ్యాటింగ్కి వచ్చినటువంటి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు ఈ బ్యాటింగ్, ఇక చేయరు అనిపించిన ప్రతిసారి ట్రావిస్ హెడ్ అదే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వెనుతిరిగి చూడడం లేదు. 4లు 6లు అవలీలగా బాదాడు ట్రావిస్ హెడ్. అండ్ అభిషేక్ శర్మ అయితే ఇంకా ఫాస్ట్గా ఆడాడని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ అయితే 89 రన్స్ కొట్టాడు, 32 బాల్స్, 11 4లు, 6 6లు, 278 ఈ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అది మామూలు హిట్టింగ్ కాదు. సో ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్లోకి ట్రావిస్ హెడ్ని తీసుకున్నారో, ఎప్పుడైతే అతన్ని టీంలో యాడ్ చేశారో, ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ లుకింగ్గా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే అన్ని టీమ్స్ గజగజ వణికేలా చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పొచ్చు. ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, పాత ఆర్సీబీ రికార్డును 3 సార్లు బ్రేక్ చేశారు ఇప్పటికే. అండ్ హైయెస్ట్ 287 రికార్డు కూడా వీళ్ళు నమోదు చేశారు. అంత రేంజ్లో ఉంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే. ట్రావిస్ హెడ్ 6లు, అభిషేక్ శర్మ 6లు. సో మొత్తానికి కేవలం 6 ఓవర్లలో 125 కొట్టారు స్కోర్. ఇప్పుడైతే మనకు 300 దాటి 350 అలా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ మరేదో వరల్డ్ రికార్డ్ నమోదవుతుంది అన్న రేంజ్లో అయితే స్కోర్ స్టార్టింగ్లో వచ్చింది. సో విపరీతమైన హిట్టింగ్, ప్రతి బాల్ 4-6 విపరీతంగా ఆడాడు. ట్రావిస్ హెడ్ అయితే ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సునామీ. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ దించారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా హిట్టింగ్తోనే స్టార్ట్ చేశారు. కానీ అభిషేక్ శర్మ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 12 బాల్స్ దగ్గర 46 రన్స్. ఒక 6-4 కొట్టి ఉంటే ఇది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయ్యేది అభిషేక్ శర్మది. కానీ అతను అవుట్ అయ్యాడు. ఇతని స్ట్రైక్ రేట్ అయితే 383. సో ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఆ విధంగా బ్రేక్ అయింది. అండ్ సో దాదాపు 20 రన్ రేట్తోనే వీళ్ళిద్దరు రన్స్ అయితే తీశారు. సో ఒక ప్రపంచ రికార్డు మళ్ళీ నమోదవుతుంది ఓవరాల్గా అనుకున్న టైంలో. చకచక మనకు ఎడెన్ మార్కరమ్ కూడా అతి త్వరగానే అవుట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కేవలం 1 రన్ చేసి. అండ్ ఆ టైంలో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా 15 రన్స్ చేశాడు 8 బాల్స్లో. ఇతడు కూడా 2 6లు కొట్టాడు. సో మొత్తానికి ఎడెన్ మార్కరమ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒక సూపర్ హిట్టింగ్, బిగ్ హిట్టింగ్ తర్వాత వెంటనే వీళ్ళందరూ అవుట్ కావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళ టీంలో ఈ స్పిన్నర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. వీళ్ళు మాత్రమే నిన్న ఇంకొక వరల్డ్ రికార్డ్ కాకుండా ఆపగలిగారు సన్ రైజ్ హైదరాబాద్ టీంని. అండ్ నేను మన వీడియోలో ప్రతి వీడియోలో చెప్పాను, షాబాద్ అహ్మద్ను పైకి పంపిస్తారు. షాబాద్ అహ్మద్ డెఫినెట్గా ఒక మంచి ప్లేయర్, హిట్టింగ్ చేస్తాడు అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే నిన్న నితీష్ రెడ్డి 37, 21 బాల్స్లో 2 4లు, 2 6లు. ఈ టైంలో ఇది చాలా కీలకమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నితీష్ రెడ్డి బౌలింగ్లో కూడా చెలరేగాడు, ఇంకా వీడియోలో చెప్తాను. అండ్ షాబాద్ అహ్మద్ అయితే 59, 28 బాల్స్లో సో 2 4లు, 5 6లు, 203 స్ట్రైక్ రేట్. అండ్ ఇతడు కూడా చాలా ఫెంటాస్టిక్గా ఆడాడు, 5 6లు. నిన్న వీడియోలో నేను పదే చెప్పాను, షాబాద్ అహ్మద్ను బ్యాటింగ్ కోసమే ఉంచుతున్నారు, ఒక 6లు కొట్టే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అని చెప్పి. సో ఇతడు కూడా చెలరేగాడు. చివరి బాల్ 6 అండ్ ఆ విధంగా స్కోర్ని అయితే చాలా పరుగులు పెట్టించారు వీళ్ళిద్దరు, అబ్దుల్ సమద్ అండ్ అదేవిధంగా మిగతా తర్వాత వచ్చిన వారికి పెద్ద స్కోప్ లేదు. కానీ చివరికి మాత్రం ఇన్నింగ్స్ని ఒక 6తో ముగించాడు షాబాద్ అహ్మద్ అని చెప్పొచ్చు. మొత్తానికి సన్ రైజ్ హైదరాబాద్ అయితే 266 రన్స్ కొట్టారు, 266 ఫర్ 7. ఇది చాలా భారీ మొత్తమైన స్కోర్ అని మనం అనుకోవచ్చు. అండ్ గ్రౌండ్ చిన్నది అండ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. సో ఈజీగా గెలిచేస్తారనుకున్న ప్రతిసారి ఎస్ఆర్హెచ్కు అపోజిట్ టీం బ్యాట్స్మెన్ అయితే స్టార్టింగ్లో షాక్ ఇస్తున్నారు. సో మొత్తానికైతే ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ని తీసుకున్నారో, ప్యాట్ కమిన్స్ని తీసుకున్నారో అండ్ డానియల్ వెటోరిని తీసుకున్నారో, టీంలో ఒక పాజిటివ్ వాతావరణం వచ్చింది. అండ్ ప్లేయర్స్ అందరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. దీని వెనుక డానియల్ వెటోరి సైలెంట్ పాత్ర ఎంతో ఉందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. డానియల్ వెటోరి ముందుండి
అతను వెనుకున్నా కూడా టీంలో ప్లానింగ్ అంతా డానియల్ వెటోరీదే అండ్ ప్యాట్ కమిన్స్దే ఉంటుంది దాదాపు. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 బంతుల్లో 4 4లు అండ్ వరుసగా పృథ్వీ షా అయితే కొట్టాడు. 5 బాళ్లలో 16 కొట్టి 4 4లు కొట్టి పృథ్వీ షా అవుట్ అయ్యాడు. అండ్ మీరు చూసినట్లయితే ఒక రేంజ్లో ఆడుకున్నాడు వాషింగ్టన్ సుందర్ని. అండ్ ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా ఒక్క రన్కే అవుట్ అయ్యాడు. అది త్వరగా ఓపెనర్స్ అవుట్ కావడం జరిగింది. అండ్ అప్పుడు వచ్చాడు, నేను ఇది కూడా చాలాసార్లు చెప్పాను, వాళ్ళ టీంలో ఫ్రేజర్ మెగ్గర్గ్ ఉన్నాడు. మెగ్గర్ కనుక ఆడినట్లయితే చాలా విధ్వంసంగా ఉంటుందని నేను నిన్న చెప్పడం జరిగింది. సో ఇతడు ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు మీరు ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయ్యేది ఉంటే మీకైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మను మించిన హిట్టింగ్ చేశాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ని అయితే 30 రన్స్ కొట్టాడు ఒకటే ఓవర్లో. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు, కాకపోతే భారీగా రన్స్ ఇచ్చాడు. ఓవర్కి 23 రన్స్ ఇచ్చాడు. 2 ఓవర్లు వేసి 46 రన్స్ ఇచ్చాడు. అండ్ పెద్ద థ్రెట్లా కనిపించలేదు. ఒక వికెట్ అయితే తీశాడు, కానీ అంత హిట్టింగ్లో నార్మల్ బౌలర్ కూడా ఒక వికెట్ ఆటోమేటిక్గా లభించేదే. హిట్టింగ్ చేస్తూ అవుట్ అయ్యారు. సో మొత్తానికైతే నాకు నిన్న నటరాజన్ తీసుకున్నప్పుడే మళ్ళీ తీసుకున్నారు అనిపించింది. అండ్ బౌలింగ్లో నాకు తెలిసి చాలా భారీగా రన్స్ ఇచ్చాడు. మీరు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్స్ అంతా కలిసి దాదాపు ఒక 84 రన్స్ 8 ఓవర్స్లో ఇచ్చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ మాత్రం ఒక 5 ఓవర్స్లోనే 90 పైన రన్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మెగ్గర్గ్ ఈ విధంగా ఆడుతున్నాడో ఆ మ్యాచ్ చూడడానికి చాలా దారుణంగా ఉంది మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ విషయంలో అయితే. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 16 ఓవర్తో కొట్టారు. అండ్ ఆ తర్వాత అభిషేక్ పోరెల్ హిట్టింగ్ చేసే టైంలోనైతే ఒక సందర్భంలో రిక్వైర్డ్ రన్ రేట్ 11కి పడిపోయింది. సో అది అప్పుడు రీచబులే ఉండింది, కొడతారా అన్నంత డౌట్ కూడా వచ్చింది. సో మొత్తానికైతే మెగ్గర్గ్ తనేంటో నిరూపించాడు. 361 స్ట్రైక్ రేట్తో అతడు ఆడాడు. అతన్ని అవుట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అభిషేక్ పోరెల్ అప్పటికే ఉన్నాడు. ఇతను అవుట్ అయినాక అభిషేక్ పోరెల్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. 42 రన్స్ 22 బాల్స్లో. సో వీళ్ళు ఆడేటప్పుడు మాత్రం గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయా ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్కు అని అనిపించింది. ఎస్ఆర్హెచ్ మాత్రం మయాంక్ మార్కండే ఒక 2 వికెట్లు తీశాడు. కాకపోతే ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్లో చాలా వీక్గా కనిపించింది. వాళ్ళు విపరీతమైన హిట్టింగ్ చేశారు మన స్పిన్నర్స్ని. అదే ఢిల్లీ క్యాపిటల్స్లో స్పిన్నర్సే మ్యాచ్ని కంట్రోల్ చేశారు. ఎస్ఆర్హెచ్లో స్పిన్నర్స్ బౌలింగ్లో చెలరేగారు. సో ఆ విధంగా బౌలర్స్ను ఊచకొత్తకు వస్తున్న సందర్భంలో నటరాజన్ గురించి చెప్పుకోవాలి. నటరాజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 4 వికెట్లు తీశాడు అండ్ 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంత భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో కేవలం 4.8 రన్ రేట్ ఇచ్చాడు అతను. ఓన్లీ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 4 అవుట్ చేశాడు. T20లో బెస్ట్ బౌలింగ్ ఇదని చెప్పొచ్చు. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గురించి కూడా మీరు మాట్లాడినట్లయితే స్టార్టింగ్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. తర్వాత ఎవరిని ఎప్పుడు బౌలింగ్ దించాలో అప్పుడు బౌలింగ్ దించాడు. నితీష్ కుమార్ రెడ్డిని దించాడు. బౌలింగ్ చేంజెస్ కూడా చాలా తెలివిగా చేశాడని చెప్పొచ్చు. భువనేశ్వర్ కుమార్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడుతూ నటరాజన్ని అండ్ నితీష్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ స్పిన్ పని చేయట్లేదు కాబట్టి స్పిన్ను మెల్లిగా పక్కకు తప్పించి ఈ స్లో వేరియేషన్స్, స్పేస్ వేరియేషన్స్ అండ్ ఈ యార్కర్స్ ఈ విధమైనటువంటి బౌలింగ్లో క్లిక్ అయిందని చెప్పొచ్చు నిన్న ఎస్ఆర్హెచ్. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డికి ఇక నుంచి ప్రతి మ్యాచ్లో ఒక 2 ఓవర్స్ ఇస్తారు. నేను చెప్పినవి చాలా వరకు జరిగాయి. మీరు గమనించినట్లయితే షాబాద్ అహ్మద్ నిన్న షైన్ అయ్యాడు అండ్ మెగ్గర్ కూడా నిన్న ఆడతాడు అని చెప్పాను, అతడు ఆడాడు. సో మొత్తానికి నిన్న మ్యాచ్ టర్న్ చేసింది స్టబ్స్ అండ్ రిషబ్ పంత్ అని చెప్పొచ్చు. చాలా ఇంజురీస్ తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత వచ్చినటువంటి రిషబ్ పంత్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. రిషబ్ పంత్ చాలా బాల్స్ వేస్ట్ చేయడం జరిగింది. స్టబ్స్ అండ్ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత మ్యాచ్ కంప్లీట్గా మారిపోయింది. అంత హిట్టింగ్ లేదు అండ్ రిషబ్ పంత్కు బాల్స్ మిడిల్ కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇన్నింగ్స్ అంత స్లో అయింది రిషబ్ పంత్ వల్లే అని చెప్పొచ్చు. అతను చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడట్లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. సో మొత్తానికి వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళ బ్యాట్కి మిడిల్ అయితే కాలేదు. కేవలం ఈ మెగ్గర్గ్ అండ్ అదేవిధంగా అభిషేక్ పోరెల్ ఉన్నంతసేపు వాళ్ళ హవా అయితే నడిచింది, గెలుస్తుంది అని కూడా అనిపించింది. సో ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ రన్స్ కొట్టేశారు. మిగతా జస్ట్ 10 ఓవర్స్లో 110 అలా కొట్టాల్సిన టైం కూడా వచ్చింది ఒక సందర్భంలో. అది చాలా ఈజీ T20 క్రికెట్లో. కాకపోతే ప్యాట్ కమిన్స్ అప్పటి నుంచి తన వ్యూహాలన్నీ మార్చేశాడు. తాను స్లో వేరియేషన్స్ అండ్ అదేవిధంగా స్పిన్నర్స్ని కాస్త పక్కన పెట్టించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ఒక మంచి కెప్టెన్సీ అని చెప్పొచ్చు. పోయిన సీజన్లో అంతకుముందు సీజన్లో ఇలాంటి కెప్టెన్సీ లేకనే ఇలాంటి టైంలోనే మళ్ళీ అదే స్పిన్నర్స్తో బౌలింగ్ చేస్తూ ఓడిపోయేవారు. కానీ ఇప్పుడైతే అతను క్లెవర్గా చేంజ్ చేశాడు అండ్ వాషింగ్టన్ సుందర్ అయితే చాలా ధారాళంగా రన్స్
రన్స్ ఇచ్చాడు. అతని ప్లేస్‌లో నిన్న వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా అయిపోతుండే అని నాకు అతడు వచ్చినప్పుడే అనిపించింది. సో మీకు ఇలానే అనిపించిందా సేమ్? ఎందుకంటే ఒక వికెట్ తీశాడు, కాకపోతే ఆ రన్స్, సో ప్రతి బౌలర్ 2 ఓవర్‌లో 43 రన్స్ ఇచ్చినట్లయితే ఒక మ్యాచ్ అయిపోయేది. సో ఆ రేంజ్‌లో అయితే హిట్టింగ్ చేశారు, సిక్సర్ల సునామీ సృష్టించారు. సో మొత్తానికి 199 రన్స్ కాడ వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. మీరు చూస్తే 67 రన్స్ తేడాతో గెలిచినట్లు, చాలా పెద్ద తేడాతో గెలిచినట్లు కనిపిస్తుంది. కాకపోతే మ్యాచ్ మాత్రం ఇంతకంటే చాలా టెన్షన్‌గా జరిగింది. ఎప్పుడైతే మెగ్గర్గ్ అండ్ అభిషేక్ పోరెల్ నాడో ఆ టైంలో కొట్టేస్తారా అని కూడా అనిపించింది. అండ్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే 5 విజయాలతోని సెకండ్ ప్లేస్‌లో ఉంది పాజిటివ్ రన్ రేట్‌తోని. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ వచ్చారో టీం లక్ మారిపోయింది. డానియల్ వెట్టోరీ వీళ్ళంతా కూడా ఒక వరల్డ్ కప్ గెలిపించిన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కాబట్టి వీళ్ళ మధ్య సమన్వయం అండ్ వీళ్ళ మధ్య అండర్‌స్టాండ్‌మెంట్ టీం అయితే ఒక రేంజ్‌లో వెళ్తుంది. ప్రతి టీం వీళ్ళని చూసి జడుసుకునే రేంజ్‌లో ఉంది. అండ్ తెలుగు ప్లేయర్ కాంట్రిబ్యూషన్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ పోతుంది. డెఫినెట్‌గా ఒక 2-3 మ్యాచెస్ తర్వాత సూపర్ స్టార్ అవుతాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పటికే అయ్యాడు, కాకపోతే ఇంకా షైన్ అవుతాడు.